ఒక 50 సంవత్సరాల ముందు ఏ హీరో నెంబర్ 1 అని అడిగితే క్షణం ఆలోచించకుండా ఎన్టీఆర్ నెంబర్ 1 హీరో అని చెప్పేవాళ్ళు. అదే ఒక 30 సంవత్సరాల ముందు ఏ హీరో నెంబర్ 1 అని అడిగితే ఈసారి అరక్షరం ఆలోచించకుండా నెంబర్ 1 హీరో మెగాస్టార్ అని చెప్పేవాళ్ళు. దీనికి కారణం కనీ విని ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారతారు. అలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసాధారణ శక్తులుగా మారిన సాధారణ వ్యక్తులే విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారు. దాదాపు శతాబ్దం చరిత్ర ఉన్న తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు నెంబర్ 1 కుర్చీలో కూర్చొని నెంబర్ 1 స్థానానికి అందాన్ని తీసుకొచ్చిన హీరోలు 2 హీరోలు మాత్రమే. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ నెంబర్ 1 కుర్చీ ఖాళీ అయిపోయింది. ఈ 20 ఏళ్లలో ఒక బలమైన క్రేజ్ ఉన్న హీరో ఇంకొక బలమైన క్రేజ్ ఉన్న హీరోని పక్కకు నెట్టి ఈ కుర్చీ ఆటలో నెంబర్ 1 స్థానాన్ని లాక్కోవడానికి చాలా మంది హీరోలు ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఏ హీరో నెంబర్ 1 అని అడిగితే అరక్షణం కాదు, ఒక క్షణం కాదు, ఎక్స్ట్రాగా ఇంకో 2 క్షణాలు ఆలోచించినా ఎవరు నెంబర్ 1 హీరో అనేది చెప్పలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటని అడిగితే ఇప్పుడున్న హీరోలు టైర్ 1 హీరోలు ఇప్పుడు 6 హీరోలు ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ, అది ఇది అంటున్నారు. అంటే కాంపిటీషన్ ఇప్పుడే ఉందా? అప్పుడున్న హీరోలు కాంపిటీషన్ లేదా? అలా అయితే ఎన్టీఆర్ గారికి కాంపిటీషన్ గా అప్పుడు ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు లాంటి హీరోలు ఎన్టీఆర్ గారికి కాంపిటీషన్ గా ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి కాంపిటీషన్ గా బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కాంపిటీషన్ ఉండేవాళ్ళు. ఏ జనరేషన్ లో ఉండాల్సిన కాంపిటీషన్ ఆ జనరేషన్ లో ఉంది. కాకపోతే ఇప్పటి పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు పౌరాణిక పాత్రలు, జానపద సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటే ఏఎన్ఆర్ గారు సోషల్ మూవీస్ లో, రొమాంటిక్ మూవీస్ లో ఎక్కువగా పాపులర్ అయ్యారు. అప్పట్లో నెంబర్ 1 హీరో ఎవరని అడిగితే యాక్టింగ్ స్కిల్స్ ని బట్టి ఎన్టీఆర్ గారు నెంబర్ 1 హీరో అని చెప్పేవాళ్ళు. అలా అయితే యాక్టింగ్ స్కిల్స్ నే పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని మించిన యాక్టర్ టాలీవుడ్ లో ఎవరున్నారు? ఆ విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని, నవీన్ పోలిశెట్టి, అడవిశేషు కూడా నెంబర్ 1 హీరోలే కదా. వాళ్ళకు కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా. అయితే వీళ్ళందరినీ కూడా నెంబర్ 1 హీరోలు అందామా? అలాగే అప్పట్లో చిరంజీవి గారు నెంబర్ 1 హీరో ఎలా అయ్యారు? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదిగి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ సంపాదించుకొని మెగాస్టార్ నెంబర్ 1 హీరోగా ఎదిగారు. అయితే ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ కొలమానంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఫాలోయింగ్ లేదా? మహేష్ బాబుకి మాస్ ఫాలోయింగ్ లేదా? జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ లేదా? ప్రభాస్ కి మాస్ ఫాలోయింగ్ లేదా? అల్లు అర్జున్ కి, రామ్ చరణ్ కి మాస్ ఫాలోయింగ్ లేదా? సో వీళ్ళందరికీ మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీళ్ళారుగురిని కూడా నెంబర్ 1 హీరోలు అందామా? అలా కుదరదు కదా. ఇప్పుడు ఫాలోయింగ్ ని బట్టే నెంబర్ 1 హీరో అని చెప్పాలంటే ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో ఎలా తెలుస్తుంది? ఒకడు అంటాడు మా హీరోకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని, ఇంకొకటి వచ్చి మా హీరోకి ట్విట్టర్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, మా హీరో నెంబర్ 1 అని చెప్తాడు. ఓకే, కరెక్టే, మీ హీరోకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఇక్కడ చాలా మందికి ట్విట్టర్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలా అకౌంట్స్ లేని వాళ్ళంతా కూడా ఎవరో ఒక హీరోకి ఫ్యాన్స్ అయ్యే ఉంటారు. సో దీన్ని బట్టి ఎవరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏ హీరోకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఫాలోయింగ్ కూడా నెంబర్ 1 హీరోకి క్రైటీరియా కాదు. సో ఏ హీరో నెంబర్ 1 అని చెప్పగలిగే ఒకే ఒక క్రైటీరియా మార్కెట్. ఎస్, మార్కెట్ ఏ హీరోకి ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుందో, ఏ హీరోతో సినిమా తీస్తే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో అన్న దాన్ని బట్టి ఇక్కడ మనం నెంబర్ 1 హీరో ఎవరు అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు బిజినెస్, మార్కెట్ అంటున్నారు కదా. అలా అయితే ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉంది కదా. ప్రభాస్ రీసెంట్ గా తీసిన సినిమాలన్నీ 1000 కోట్లు, 500 కోట్లు కలెక్ట్ చేసాయి. సో ప్రభాస్ నెంబర్ 1 అంటే అలా కుదరదు. ఎందుకంటే పర్వతం లాంటి ప్రభాస్ కంకర్ రాల్ లాంటి టాలీవుడ్ లిమిట్స్ ని ఎప్పుడో దాటేశాడు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రభాస్ కి మన టాలీవుడ్ లో ఇప్పుడు పోటీ లేదు. ప్రభాస్ కి ఆల్ ఇండియా లెవెల్లోనే పోటీ ఉంది. అంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళతో ప్రభాస్ కి పోటీ ఉంది. ఇదేం లెక్క అని మీరు అడిగితే దానికి నేను ఒక లాజిక్ చెప్తాను. మీరు ఇప్పుడు 2 వ్యక్తులకు పోటీ పెట్టారనుకుందాం. ఆ పోటీ ఏంటంటే ఆ ఇద్దరికి 10 నిమిషాలు టైం ఇచ్చి ఈ 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళే విన్నర్ అని అనుకుందాం. కానీ అందులో ఒకరికి బైక్ ఇచ్చి ఇంకొకటి నార్మల్ గా పరిగెట్టమని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ కాదు కదా. అయితే ఇద్దరికి బైక్ ఇచ్చి కాంపిటీషన్ పెట్టాలి, లేదా ఇద్దరిని రోడ్డు మీద పరిగెట్టమని చెప్పాలి. సేమ్ ప్రభాస్ విషయం కూడా అంతే. అతను ఇండియా లెవెల్లో పెద్ద మార్కెట్ ఉన్న స్టార్. సో ఇక్కడ టాలీవుడ్ లో ఎవరికి ఎక్కువ మార్కెట్ ఉందనే విషయం మాట్లాడుకోవడమే కరెక్ట్. సో ఈ నెంబర్ 1 రేస్ నుంచి ప్రభాస్ ని ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు మిగిలిన 5 హీరోల్లో ప్రతి హీరో లాస్ట్ 5 సినిమాలు ఎంత షేర్ కలెక్ట్ చేసాయో ఆ 5 మూవీస్ తాలూకు యావరేజ్ షేర్ ని బట్టి ఇక్కడ ఎవరు నెంబర్ 1 హీరో అనే విషయం మాట్లాడదాం. ఫస్ట్ మహేష్ బాబు యాక్ట్ చేసిన లాస్ట్ 5 మూవీస్ చూసుకుంటే గుంటూరు కారం మూవీ కలెక్ట్ చేసిన టోటల్ షేర్ కలెక్షన్ 98.83 కోట్లు. అలాగే సర్కారు వారి పాట కలెక్ట్ చేసిన టోటల్ షేర్ వాల్యూ 111.88 కోట్లు. సర్లేరు నీకెవరు కలెక్ట్ చేసిన టోటల్ షేర్ వాల్యూ 138.78 కోట్లు. అలాగే మహర్షి టోటల్ షేర్ వాల్యూ 100.54 కోట్లు. ఇక భరత్ అనే నేను టోటల్ షేర్ వాల్యూ 92 కోట్లు. సో మహేష్ బాబు యాక్ట్ చేసిన లాస్ట్ 5 మూవీస్ తాలూకు యావరేజ్ షేర్ కలెక్షన్ 108.4 కోట్లు. అలాగే అల్లు అర్జున్ లాస్ట్ 5 మూవీస్ చూసుకుంటే
అందులో పుష్ప మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి పుష్ప మూవీని వదిలేసి మిగిలిన 5 మూవీస్ షేర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. అలా వైకుంఠపురంలో షేర్ వాల్యూ 146.99 కోట్లు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షేర్ వాల్యూ 53.7 కోట్లు. దువ్వారు జగన్నాథం షేర్ వాల్యూ 72 కోట్లు. సరైనోడు సినిమా షేర్ వాల్యూ 63.47 కోట్లు. సన్ ఆఫ్ సత్యమూర్తి షేర్ వాల్యూ 51.9 కోట్లు. సో అల్లు అర్జున్ లాస్ట్ మూవీస్ తాలూకా యావరేజ్ షేర్ వాల్యూ 77.6 కోట్లు. అలాగే పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ 5 మూవీస్ షేర్ కలెక్షన్స్ చూసుకుంటే సర్దార్ గబ్బర్ సింగ్ షేర్ వాల్యూ 52.2 కోట్లు. కాటమరాయుడు షేర్ వాల్యూ 61.1 కోట్లు. అజ్ఞాతవాసి షేర్ కలెక్షన్స్ 57.5 కోట్లు. వకీల్ సాబ్ షేర్ కలెక్షన్స్ 86.4 కోట్లు. భీమ్లా నాయక్ షేర్ కలెక్షన్స్ 95.4 కోట్లు. సో పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ 5 సినిమాల తాలూకా యావరేజ్ షేర్ వాల్యూ 70.52 కోట్లు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాలూకా చివరి 5 మూవీస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఇందులో RRR మూవీని ఎక్స్క్లూడ్ చేయాలి, ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా మూవీ అండ్ మల్టీ స్టారర్ మూవీ కూడా. సో RRR కాకుండా మిగిలిన 5 మూవీస్ షేర్ వాల్యూస్ చూసుకుంటే అరవింద్ సమేత టోటల్ షేర్ వాల్యూ 95.2 కోట్లు. జైలు అవకాశ టోటల్ షేర్ వాల్యూ 73.34 కోట్లు. జనతా గ్యారేజ్ టోటల్ షేర్ వాల్యూ 81.3 కోట్లు. నాన్నక్ ప్రేమతో టోటల్ షేర్ వాల్యూ 53.2 కోట్లు. టెంపర్ మూవీ టోటల్ షేర్ వాల్యూ 43.1 కోట్లు. సో ఎన్టీఆర్ గారి 5 మూవీస్ తాలూకా యావరేజ్ షేర్ వాల్యూ 69.2 కోట్లు. ఇక రామ్ చరణ్ గారి విషయానికి వస్తే రామ్ చరణ్ RRR అండ్ ఆచార్య మూవీ కూడా లిస్ట్ లో తీసేద్దాం, ఎందుకంటే అవి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇంకా మల్టీ స్టారర్ ఫిల్మ్స్. మిగిలిన సినిమాలు చూసుకుంటే వినయ్ విజయరామ షేర్ వాల్యూ 31.1 కోట్లు. రంగస్థలం షేర్ వాల్యూ 123.6 కోట్లు. ధ్రువ షేర్ వాల్యూ 55.5 కోట్లు. బ్రూస్లీ షేర్ వాల్యూ 38.29 కోట్లు. గోవిందుడు అందరవాడేలే షేర్ వాల్యూ 41.65 కోట్లు. రామ్ చరణ్ గారి 5 మూవీస్ తాలూకా యావరేజ్ షేర్ వాల్యూ 58 కోట్లు. సో బిజినెస్ పరంగా చూస్తే టాలీవుడ్ లో వరుసగా మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ర్యాంకింగ్స్ లో వరుసగా ఉన్నారు. ఇది నేను చేసిన అనాలిసిస్ మాత్రమే, వేరే వాళ్ళు వేరే విధంగా అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ లో తెలియజేసి వాళ్ళు నెంబర్ 1 హీరో అని మీకు అనిపిస్తే రీజన్ ఏంటో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.